పున్నమి నాగలో చిరంజీవి గారిని ఒక స్టార్ బాబుని కలిపితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చూపించాడు పర్ఫార్మెన్స్. నాకు తెలిసి కంగువాని మెంగపెట్టేశాడు, మట్కాతో చింపేశాడు. నాకు తెలిసి ఈ ఇయర్లో మట్కా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎలివేషన్ షార్ట్స్ కానీ సీన్స్ కానీ బాగా చూపించాడు. బీజిఎం ఒక కామన్ మ్యాన్ మట్కా గేమ్ ఆడి ఒక కోటీశ్వరుడు ఎలా అయ్యాడు దాన్ని బేస్ చేసుకుని తీశారు. క్లైమాక్స్ ఏంటంటే దావూద్ ఇబ్రాహీంనే ఫ్రెండ్గా చేసుకున్నాడు సినిమాతో. అది హైలైట్ సినిమాకి. నాకు తెలిసి పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. చాలా బాగా చేశాడండి. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రోజులా చేస్తాడండి. కేజీఎఫ్తో పోల్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ లుక్స్ కానీ ఆ ఓల్డ్ లుక్స్ కానీ చాలా బాగా చేశాడు. మూడు ఏజ్ల క్యారెక్టర్ చూపించాడు. బీజిఎం కానీ ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ ఆ సీన్స్ కానీ టేకింగ్ కానీ మన మీనాక్షి చౌదరి అందచందాలు కానీ బాగా చూపించాడు. వరుణ్ తేజ్ గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. చాలా బాగా అంటే పబ్లిసిటీ సరిగ్గా చేసుకుంటుంది కానీ చాలా పెద్ద సినిమా ఇది. చాలా బాగా వర్కౌట్ ఉంది. నేనైతే 5కి 4.5 ఇస్తా. చాలా బాగుంది సినిమా. మట్కా మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ బోరింగ్ లేదు. అంటే ఈ సినిమా చూస్తుంటే మనకు మళ్ళీ వరుణ్ తేజ్ గారు ఒక కొత్తగా చూసినాం, ఒక డిఫరెంట్గా చూసినాం. వరుణ్ తేజ్ గారు యాక్టింగ్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతిదీ బాగా చేసిండు. అంటే చాలా మంది ఏమనుకోరు అంటే ఇలాంటి సినిమా ఆయనకు ఎలా సెట్ అవుతుంది అనుకోరు, కానీ సెట్ అయ్యింది. చూసినట్టుగానే ఇందులో మీకు కనిపించాడా వరుణ్ తేజ్? అదే అంటున్నా డిఫరెంట్. అందులోకంటే 10 యాక్టింగ్ బాగా చేసిండు. అంటే 3 క్యారెక్టర్లు చేసిండు. ఒక సాఫ్ట్గా చేసిండు, ఒక లవర్ బాయ్ లాగా చేసిండు, ఒకడేమో ఒక విలనిజం యాక్టింగ్. 3 క్యారెక్టర్లు చేసిండు. 3 క్యారెక్టర్లు కూడా న్యాయం చేసి చూపించింది. అంటే డాన్ క్యారెక్టర్ ఎలా చేయాలని చూపి లాస్ట్ లో ఉంటారు పడవల ఫైట్స్ కానీ సీన్స్ కానీ ప్రతి సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం. మాస్ యాంగిల్ లో నచ్చాడా వరుణ్ తేజ్ మీకు? సాఫ్ట్ యాంగిల్ లో నచ్చాడా? ఇప్పుడు హీరో అన్నప్పుడు ఒక లవ్ స్టోరీలో చూడాలి, ఒక మాస్ లో చూడాలి. అన్నిట్లో చూస్తే మనం హీరో అని మనం చూసుకోగలుగుతాం. ఎందుకంటే ఫ్యాన్స్ కి తగ్గట్టు 2 క్యారెక్టర్లు చేస్తేనే మనకు నచ్చుతుంది అనమాట. 2 క్యారెక్టర్ చేయాలి. ఆయనకి ఏ క్యారెక్టర్ చేసిండు. ఫిజా సినిమాలో కూడా ఒక లవ్ స్టోరీ సినిమా దగ్గర చేసిండు. అదే ఒక సినిమా కూడా బ్లాక్ బస్టర్ చెప్పి తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు గద్దలు కూడా సినిమా తీసిండు, ఒక మాఫియా టైప్. ఇది ఒక సినిమా వచ్చి ఒక మట్కా అంటే ఒక పేదరికం కుటుంబం నుంచి వస్తాడు. ఒక పేదరికం కుటుంబం నుంచి వచ్చి ఒక పేదోళ్ళకి పంచి పెట్టడం కానీ హెల్పింగ్ న్యూస్ చేయడం కానీ ఇలాంటిది బాగా పెట్టిండు. ఒక కొత్తగా తీసుకొచ్చి ఒక మెగా వరుణ్ తేజ్ యాక్టింగ్ మళ్ళా దుమ్ము లేపేసిండు. అంటే ఆయన యాక్టింగ్ ఎలా చేసిండు అంటే ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మైండ్ బ్లో అయిపోయింది. అంత బాగుంది సినిమా మాత్రం. సినిమాలో 3 క్యారెక్టర్స్ అన్నారు కదా, 3 క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ మీకు హైలైట్ అనిపిస్తుంది? ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఒక ఊరికి వచ్చి పని చేస్తుంటాడు. ఒక గుంగురెడ్డి గారు ఉంటాయి, కొబ్బరికాయలు తీసి ఎత్తుతుంటాడు, చేస్తుంటాడు. ఆ క్యారెక్టర్ లో బాగా నచ్చింది. అంటే ఆ గెటప్ గానీ ఆ స్టైల్ గానీ. తర్వాత వచ్చి మళ్ళీ ఒక విలనిజం యాక్టింగ్ ఉంటుంది చూసినా, ఆ యాక్టింగ్ లో బాగా చేసి ఫస్ట్ క్యారెక్టర్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు కథ బట్టి ఉంటుంది. అంటే ఒక్కొక్క సినిమాలో హీరోయిన్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అంటే ఈ సినిమాలో మట్కా కాబట్టి ఆ కథ తగ్గట్టు హీరోయిన్ అలా తీసారు కాబట్టి అలా బాగుంది అనమాట. సో ఇప్పుడు క్యారెక్టర్ వైజ్ గా చూసుకున్నట్టయితే ఊర మాస్ లో చూపించారు కదా, ఊర మాస్ లో సెట్ అయిందా మరి? 100% సెట్. నేను అంటున్నా కదా మళ్ళా ఈ హీరో తోటి రాజమౌళి గారు తీస్తలే పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాడు. ఎందుకంటే ఇంత మంచి యాక్టర్ ని రాజమౌళి గారు సార్ మీరు మళ్ళీ వరుణ్ తేజ్ తీయండి సార్, ఈ మట్కా సినిమా చూడండి సార్ ఎంత బాగుందో. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఆయన యాక్టింగ్ చూడండి సార్. మేము ఫ్యాన్స్ కూడా చూస్తున్నాము, మెగా ఫ్యామిలీ నుంచి కూడా. మీరు ఒక రాజమౌళి తోటి కూడా మీరు కూడా వరుణ్ తేజ్ ఈ సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్. మన మీనాక్షి చౌదరి యొక్క లవ్ ట్రాంగ్ ఉంటుందండి, చాలా బాగా అనిపించింది. అంటే మధ్య లవ్ ఎలా నడిచింది, తన లాస్ట్ కు మీనాక్షి చౌదరి ఎలా చనిపోయింది అనేది సస్పెన్స్ అనమాట. ఇంకో మెయిన్ ఏంటంటే జూవి ప్రకాష్ మ్యూజిక్ ఉంటుందండి సినిమాకి చాలా ప్లస్ అయింది. వాము ఎంత మంచి బీచం ఇచ్చాడన్న ఫీలింగ్ ఉంటుంది. లవ్ సాంగ్స్ అయితే సినిమాకి అసలు కుదవలేదండి, చాలా ప్లస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అన్న గెటప్స్ ఉంటాయండి. కొన్ని దగ్గర కూలీవాడేలాగా ఉంటాడు, కొన్ని దగ్గర లీడర్ లాగా, కొన్ని దగ్గర ఏమో గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు. అసలు ఈ రకంగా ఇటువంటి తెలుగులో ఇటువంటి స్టోరీస్ చాలా ఇప్పటి వరకు. అంటే ఈ రకంగా చాలా కొత్తగా అనిపించింది. అన్న యొక్క డైలాగ్ డెలివరీ కూడా చాలా కొత్తగా అనిపించింది. 1% కూడా నెగిటివ్ అక్కడ ఎక్కడ లేదండి, లాగ్ ఏం లేదు. ఇందులో మనకి వరుణ్ తేజ్ ని కొంచెం ఎక్కువ వైల్డ్ గా చూపించినట్టు అనిపించింది అని అన్నారు. మరి యాక్షన్ వైలెన్స్ అంతా ఎలా అనిపించింది? అది సినిమా కావాల్సిన స్టఫ్ అలాంటిది అంటే సినిమా స్టోరీ అలా వెళ్తుంది కాబట్టి వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో నిజంగా సినిమా మనము తెలుగు కేజీఎఫ్ కూడా అనుకోవచ్చు అండి. సో నాకు మెయిన్ గా నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఇది మట్కా అనకుండా
గద్దెలకొండ గణేష్ పార్ట్ 2 అంటే బాగున్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఆ రకంగా అనిపించింది అండి. అంటే మొత్తం వైలెన్స్ తో పాటు లవ్స్ తో పాటు మంచి మెసేజ్ ఇచ్చారండి. అంటే చాలా మంది ఊళ్ళలో మట్కా చాలా మంది ఆడుతుంటారన్నమాట. సో మట్కా వాళ్ళు ఎలా నష్టపోతున్నారు, ఎలా ఫ్యామిలీ కోల్పోతున్నారు అనే పాయింట్ తోనే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మట్కా ఆడాలన్నమాట. అంత బాగా అనిపించింది. సో లాస్ట్ ఏంటంటే హీరో కష్టపడుతాడు, సక్సెస్ అవుతాడు. సక్సెస్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎట్లా యాంటీ అనేది పాయింట్ అదండి. సినిమా చాలా ప్లస్ అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే ఎప్పుడు ఊహించే ఎంత డిఫరెంట్ తీస్తారు. యాజ్ ఎ మెగా ఫ్యాన్ చెప్తున్నాండి, సినిమా చాలా బాగుంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. జనవరి 10 సంక్రాంతికి గేమ్ చేంజర్ రాబోతుంది. ఈ సినిమా ద్వారా నిజంగా మెగా ఫ్యాన్స్ తో పండుగ చేసుకోవచ్చు. అంటే మట్కాలో మనకి 3 జనరేషన్స్ లాగా చూపించారు కదా, జనరేషన్ వైస్ గా చూసిన 3 క్యారెక్టర్స్ ని చూసినా మీకు ఎలా అనిపించింది? ఇది జనరేషన్ వైస్ కాదండి. అంటే తను ఒక కూలివాడికి ఎలా ఉన్నాడో, తన లీడర్ ఎట్లా అయ్యాడనే పాయింట్. జనరేషన్ గ్యాప్ ఏం లేదు. అంటే మంచిగా సూట్ అయ్యాడు. నిజంగా నేను చెప్తే కరుణాకర్ కుమార్ డైరెక్టర్ నిజంగా ఈయన కూడా మంచి రాజమౌళి లాంటి ఫీలింగ్ కనిపించింది. అనేది ఒక స్టాంప్ కనిపించింది. అంత పలస సినిమా తీశాడు. అయితే మట్కానే డబల్ అనిపించింది అనమాట. చాలా బాగుంది. బీజిఎం గానీ ఆ స్టోరీ లైన్ గానీ చాలా కొత్త అనిపించింది. ఇందులో వరుణ్ తేజ్ ని చూసారు కదా, సాఫ్ట్ కార్నర్ లో బాగా అనిపించాడా లేకపోతే వయలెన్స్ లో బాగా ఎక్కువ కనిపించాడా? అని చెప్పాలంటే సినిమాలో ఎక్కడ సాఫ్ట్ కార్నర్ లేదండి. అంటే ఒక లవ్ తప్ప మిగతా అన్నిట్లో కూడా తను వైలెన్స్ అనిపిస్తుంది. చాలా వైలెంట్ అనిపిస్తాడు. నిజంగా ఓవరాల్ చెప్పాలంటే సినిమా కావాల్సింది అదే కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రాఫిట్ తీసుకున్న మట్కాలో 30,000 లాస్ అయింది. సో అందుకని ఈ సినిమా చూసి మళ్ళీ ప్రాఫిట్ గెయిన్ చేద్దాం అనుకున్నా. బట్ మట్కా ఆడొద్దు అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చారు. సో ఇట్స్ నాట్ వాట్సాప్ మెసేజ్ అండ్ నార్మల్ మెసేజ్, జీవితానికి సంబంధించిన మెసేజ్ ఇచ్చారు. ఇందులో హీరో ద నేమ్ ఆఫ్ ద వాసు ఎలా ప్రయాణం అతను చేశాడు అనేటువంటిదంటే, పని కావాలంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటిది ఈ ప్రయాణంతో, ఈ కాన్సెప్ట్తో మూవీ రన్ అవుతుంది. అండ్ ఇందులో ఈ విలన్ ఏముంటుంది అంటే, ఎక్కడైతే సాటిస్ఫాక్షన్తో ఆగిపోతామో మనం సమాధి అయినట్టు, అంటే శీకులు అయిపోతామని చెప్తాడు. అలా కాదు, ముందుకెళ్ళాలి అనేటువంటిది ఈ కాన్వర్జేషన్తో సినిమాని రైటర్ కానీ, దాని తర్వాత వచ్చేసి డైరెక్టర్ కానీ, రైటర్ డైలాగులు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఆయన నార్మల్గా రాశారు. ఎక్కడ కూడా అశ్లీలత లేదు, ఎక్కడ కూడా అనవసరమైన సీన్స్ లేవు. ఆ ఎడిటర్ని వస్తున్నా, పాయింట్కే వస్తున్నా, షర్ట్ కూడా వస్తా, అర్థమైందా? సో ఎక్కడ కూడా అనవసరమైన లీడ్ లేదు, అనవసరమైన సీన్స్ లేవు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో ఏం చేశారు అని అంటే, సినిమా అని పార్ట్ 2 ఏమైనా ఉందా అనేటువంటి కాన్సెప్ట్ వదిలేశారు. బట్ ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. అండ్ మన మీనాక్షి చౌదరి గారిని సెకండ్ రోల్ అనుకున్నా, ఫైనల్గా ఆయనకి ఫస్ట్ రోల్ తీసుకుని వచ్చారు. 33% రిజర్వేషన్ నడుస్తుంది కదా, న్యాయం చేశారు ఆయన డైరెక్టర్. అండ్ ఎనీ క్వశ్చన్స్? ఇందులో వరుణ్ బాబు గారి స్వాగ్ ఒకవేళ లేకపోతే, ఆ స్వాగ్ కన్నా సరిపోకపోతే మళ్ళీ కింద మీద అయ్యేది. అండ్ ఇందులో మూవీకి రేటింగ్ కావాలా, మట్కా ఆడేటప్పుడు 4 డిజిట్లు వస్తాయి. 1 డబల్ 3 4 ఇస్తున్నా, ఓకేనా? రైట్. అరే సాంగ్ చెప్తావా బ్రో? ఆ ఐటమ్ సాంగ్ ఉంటుంది నోరా ఫతే గారిది. ఆడు కొరియోగ్రఫీ ఎవడో కానీ కొరియోగ్రాఫర్ బాగా చేసిండు. ఊపేస్తుంది, అర్థమైందా? అండ్ బట్ రమాటాకి సాంగ్ ఎందుకని అనుకున్నా, పర్వాలేదు, అది కూడా బాగా